ఈ బతకలేని వారికి, అంటే బతుకే లేనివారు, బతకలేనివారు. బతుకే లేదు, బ్రతకలేనివారు. బతకలేనివారు అంటే ఏమి? చేతకన్నాడు. బ్రతికే లేనివారు అంటే ఏమని అర్థం? వాళ్ళకి అర్హతే లేదు, అసలు బతకడానికి అర్హతే లేదు. అర్థమైందా మీకు ఆ రెండింటి మధ్య? బ్రతకలేని వారు, బ్రతికే లేనివారు. బ్రతకలేని వారికి భగవంతుడు సంప్రాప్తించేది మరణం. బ్రతికే లేని వారికి, అంటే బ్రతక అవసరం లేదు అనే వాళ్ళకి భగవంతుడు ప్రసాదించేది వార్ధక్యం అనేసి. అంటే ఇంకొక జన్మ కూడా అవసరం లేదు అని. మనం ఏ కోవకు చెందుతాం? బతకలేని వారుగా ఉంటామా, బతికే లేని వారుగా ఉంటామా? మళ్ళీ ఇలాంటివన్నీను, ఎందుకంటే బతికే లేదు అని అంటే మనం ఒక హయ్యర్ లెవెల్ నాలెడ్జ్కి వెళ్ళాలి. మనం చేసే పనుల్లో కానీ ప్రతి దీనిలో నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉండవచ్చు. ఎందుకంటే ఈ జన్మలు, ఈ కర్మ సిద్ధాంతాలు అవే పదే పదే చెప్తాయి, ప్రస్తావిస్తాయి. అవి నిజమో కాదో, అబద్ధమో, పూర్వజన్మలు, ఈ జన్మలు, అయింది ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు అనేసి ఇట్లాంటివన్నీ అవన్నీను మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నన్ను అడిగితే అవి ఉన్నాయో లేవో కూడా తెలియదు. ముందు జన్మ ఉన్నదో తెలియదు, ఇంకొక జన్మ ఉంటుందో కూడా తెలియదు. ఈ జన్మలో మనం ఇలాంటివన్నీ చేయాలి అని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అర్థమైందా?